కనీ విని ఎరగని రీతిలో భారీ సంఖ్యలో మరి కేసీఆర్ గారి మీటింగ్కు వచ్చే జన సమీకరణకు మరి తండోపతండాలుగా రావడం జరుగుతున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీల విధానం కానీ వారు చేసే పనుల మీద కానీ పూర్తిగా మరి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈరోజు మరి ప్రజలే కాదు మరి ప్రతి ఒక్కరు కూడా మరి మామూలు కార్యకర్త నుంచి మొదలుకుంటే రైతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మరి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆరే, మళ్ళీ మాసారే, మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు ఎక్కడ పోయినా ఏ నలుమూలల నుంచి తండోపతండాలుగా మళ్ళీ మా సారం తెచ్చుకుంటాం, మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పి మరి ఎడ్ల బండ్ల మీద మరి ఆటోల మీద మరి వృద్ధులు కూడా పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మరి ఈరోజు మేము మీటింగ్కి వస్తాము మాకు వాహనాలు పంపుండ్రు అని చెప్పి మరి అన్ని గ్రామాల నుంచి కూడా మరి ఎంతో మంది తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఎల్కతుర్తిలో 100% 100% విజయవంతం అవుతుంది. మరి పూర్తిగా ప్రజలు కూడా రేపు లోకల్ బాడీల సిద్దిపేట జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా తప్ప ఏ గ్రామంలో కూడా ఇంకో జెండాకు ఆస్కారం లేదు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు కాబట్టి రేపు అభివృద్ధి అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి అనే దిశలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఒక 1000 బస్సులతోటి మరి ఆ మీటింగ్ కూడా తరలిపోతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్టీ అధ్యక్షునిగా మరి నేను కూడా ఒక కార్యకర్త లాగానే వాళ్ళతో పాటు బస్సులో పోయి ఈ పూర్తిగా ఈ సభను విజయవంతం చేసి మళ్ళీ మాదే ప్రభుత్వం, మళ్ళీ మాసారే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేతో ఒక నినాదంతో ఈరోజు ప్రజలందరూ ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి కార్యకర్తకు మరి జాగ్రత్తగా పోయి మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళు రావాల్సిందిగా మనందరి తరఫున కూడా మరి మన కార్యకర్తలను కూడా తీసుకెళ్లి మరి వారిని క్షేమంగా తీసుకురావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జెండా ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగలాగా చేసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు కనబడుతున్నది. ఎక్కడ పోయినా ఏ గల్లీలో పోయినా మెయిన్ రోడ్డు మీద పోయినా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి ఒకరు వచ్చే విధంగా ఈరోజు ప్రజలు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.